మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఛాంబర్లో కేబినెట్ సబ్ కమిటీ సమావేశం కానుంది. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సబ్ కమిటీకి రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ సుల్తానియా కులగండ నివేదిక ఇవ్వనున్నారు. ఈ నెల 5న కులగండ నివేదిక తెలంగాణ కేబినెట్ ముందుకు వెళ్లనుంది. అదే రోజు కులగండ నివేదికకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఈ నెల 5న మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం కూడా కానుంది. అసెంబ్లీలో కులగండ నివేదికను ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. కులగండ నివేదికపై ప్రత్యేక చర్చ జరిపి ఆ తర్వాత అసెంబ్లీ ఆమోదం కూడా తెలపనుంది. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, కులగండ సర్వేకి సంబంధించినటువంటి అంశంపై ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి జస్టిస్ షమీం అఖ్తర్ కమిషన్, ఏకసభ్య కమిషన్ ఈ రోజు తన నివేదికను కూడా అందజేయనుంది. అంటే సబ్ కమిటీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, అలాగే పొన్నం ప్రభాకర్, మా ఎంపీ మల్లు రవి వీరందరూ కూడా ఈ సబ్ కమిటీలో ఉన్నారు. సో నివేదికను ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సెక్రటేరియట్ లో ఏదైతే సబ్ కమిటీకి షమీం అఖ్తర్ కమిషన్ నివేదికను కూడా ఇవ్వనుంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు ఈ సబ్ కమిటీ కూడా ఈ 2 రోజులు అధ్యయనం చేసి 5వ తారీఖు ఉదయాన దీనిపైన ఒక కేబినెట్ సమావేశం ఉంటుంది. కేబినెట్ సమావేశంలో దీనిపై చర్చించి కేబినెట్ ఆమోదించిన తర్వాత అదే రోజు సాయంత్రం అసెంబ్లీ కూడా ఏదైతే నిర్వహించింది. సో మనం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించి గత ఏడాది అక్టోబర్ లో ఏదైతే ప్రభుత్వం దీనిపై ఉత్తర్వులు జారీ చేసింది. సో నవంబర్ వరకు కూడా దాదాపు 1,10,00,000 కుటుంబాలకు సర్వే కూడా ఏదైతే ఈ ప్రత్యేక కమిషన్ ఏదైతే ఏర్పాటు చేశారో వారు ఈ సర్వే కూడా చేయడం కూడా జరిగింది. ఈ వివరాలను క్రోడీకరించి ప్రణాళిక శాఖ విజయవంతంగా పూర్తి చేసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. సో కుటుంబ సర్వే నివేదికపై ఆది సోమవారంలో మంత్రులతో కూడా ఏదైతే సీఎం సమావేశం ఏర్పాటు చేయడానికి కూడా మనకు తెలుస్తుంది. సమగ్ర కుటుంబ సర్వే నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో ముఖ్యంగా బీసీ రిజర్వేషన్లు ప్రభుత్వం ఎప్పుడైతే ఏర్పాటు చేసిందో అప్పుడే బీసీ కమిషన్ సంబంధించినటువంటి అంశంపై బీసీల రిజర్వేషన్లపై మేము చాలా క్లారిటీ ఉన్నాం. 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి తీర్దామని కూడా చెప్పింది. బీసీ రిజర్వేషన్ అమలైన తర్వాతనే ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉంటాయని కూడా తెలియజేసింది. సో ఈ నేపథ్యంలోనే ఈ సర్వే కూడా నివేదికను కూడా రూపొందించింది. మార్చిలో కూడా ఏదైతే ఎన్నికలు ఉంటాయనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో ఈ నివేదిక ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా మారింది. సో ఈ నివేదికకు సంబంధించి కూడా ఫిబ్రవరి 5వ తారీఖు ప్రత్యేక అసెంబ్లీ సమావేశం కూడా ఏర్పాటు చేయనుంది. మనం చూసినట్టయితే ఈ నివేదిక ఆధారంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన ప్రత్యేక కమిషన్ సంబంధించినటువంటి గ్రామాలు, మండలాలు, వార్డులు, జిల్లాలు, పట్టణాలు, స్థానికుల వారిగా బీసీ జనాభా వివరాల ప్రకారం గ్రామీణ పట్టణ స్థానిక సంస్థలు జిహెచ్ఎంసీ వారిగా రిజర్వేషన్లు ఖరారు చేస్తూ ఏదైతే ఈ రిజర్వేషన్ ని అమలు చేసే అంశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఈ 2 రోజులు కూడా ఏదైతే దీనిపై కూడా సబ్ కమిటీ కూడా అధ్యయనం చేస్తుంది. దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా దీనిపై ఏదైతే మంత్రులతో చర్చించే అవకాశం ఉంటుంది. చర్చించిన తర్వాత ఏదైతే సబ్ కమిటీ ఏదైతే కేబినెట్ సమావేశం ఈ నెల 5వ తేదీ ఉదయం కేబినెట్ ఉంటుంది. కేబినెట్ లో ఈ కమిటీ ఇచ్చిన నివేదికపై చర్చించి దానికి సంబంధించినటువంటి ఏదైతే ఆమోదం తెలుపుతారో ఆమోదం తెలిపిన తర్వాత ఏదైతే దీనికి సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెడతారో అసెంబ్లీలో కూడా దీన్ని ఆమోదించే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది. సో మనం ఓవరాల్ గా చూసుకున్నట్టయితే కమిషన్ క్షేత్రస్థాయిలో పర్యటించడంతో పాటు ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించింది, పలు నివేదికలను, సమాచారాన్ని అధ్యయనం కూడా చేసింది. కమిషన్ కు 8,000 మంది కుల సంఘాలు తమ వినతులను, అభ్యంతరాలను కూడా అందించాయి. వివిధ శాఖల నుంచి జనాభా అక్షరాస్యత, అంటే ఎవరైతే చదువుకున్నారో చదువుకోలేదో అలాంటి అంశాలు కూడా, ఉద్యోగాలు ఎవరున్నారు, విద్యా సంస్థల ప్రవేశాలు, సంక్షేమ పథకాల లబ్ధిదారులు, ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల వివరాలు కమిషన్ ఇవన్నింటినీ కూడా సేకరించింది. ఇవన్నింటినీ ఆధారంగానే ఏదైతే కమిషన్ తన నివేదికను ఈ రోజు సబ్ కమిటీకి అందించను మధ్యాహ్నం 2 గంటల సెక్రటరీలు అందించనుంది. రైట్ అజీం, థ్యాంక్ యూ.